వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం మంతాని నియోజకవర్గంలో అడవి సోయంపల్లిలో ఉన్నాం. ఇక్కడ అంటే ఐటీ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారి పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేగా ఏ విధంగా చేస్తున్నారో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారంటే అసలు కాంగ్రెస్ నేతలు వచ్చి కూడా మంత్రులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి అంటున్నటువంటి మాట. సో అందుకని మనం డైరెక్ట్గా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఇలాకాలో ఉన్నాం. సో ఇక్కడ ప్రజలు ఏమంటారో, నిజంగా వీరికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయా అండ్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది వారి మాటలను తెలుసుకుందాం. चलो, क्या नाम जी आपका? नाम करिश्मा। करिश्मा। ओके, आपका एमएलए मालूम? मालूम। कौन है? श्रीधर बाबू। श्रीधर बाबू सर कैसा करते जी काम? बहुत अच्छा करते। बहुत अच्छा करते। और इधर माइनॉरिटी वो ऐसा कुछ भी दिखाते? सब कुछ सबको अच्छा देखते। हाँ। और कभी भी आया इधर मिनिस्टर? हाँ, बहुत बार आए थे। बहुत बार आया। और क्या क्या काम करते हो? तो भी आपके लिए कुछ भी काम करे? हाँ। क्या है आपसे? तो भी बेनिफिट क्या है? रेशन कार्ड आया था हमारे को, इतने अभी रोज तक से नहीं रेशन था। कार्ड नहीं नहीं था। अच्छा, सारा हैदराबाद हाँ, रेशन कार्ड आया? हाँ, रेशन कार्ड आया। और बिजली हाँ, सब कुछ सब फ्री बिजली सब, आया? हाँ। ओके। और एक बातों में श्रीधर बाबू साहब से क्या बोलते हैं? एक बात में उसके लिए क्या बोल सकते हैं? बहुत अच्छा कर रहे हैं श्रीधर बाबू सर। अच्छा, कांग्रेस बहुत ओके। ओके। तो फिर जीतते इलेक्शन? हाँ, जीतते పక్కా पक्का బరాబర్ बराबर। డౌట్ ఇస్ नहीं डाउट इतना ही। कुछ भी हाँ। ఏం చేస్తుంటారు? నా బిజినెస్ ఏం బిజినెస్? చికెన్ షాప్. చికెన్ షాప్ నీదేనా? ఓకే, బాగానే నడుస్తుందా బిజినెస్? మామూలు ఉంటాను. మామూలుగానే ఉంటుందా? సో ఎవరు మీ ఎమ్మెల్యే? శ్రీధర్ బాబు, దద్దిల శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు ఎట్లుంటాడు సార్? సార్ ఫ్రీగా ఉంటుంది దేనికైనా, ఏ విషయం ప్రతి విషయంలో వస్తాడు, చూసుకుంటాడు, క్యాండిడేట్లో పంపిస్తాడు, అన్ని చూసుకుంటాడు. లోకల్ ఏది ఉన్నా కానీ రిపోర్ట్ పంపించమంటాడు. వాళ్ళు చాలా పని చేస్తారు, మంచిగానే ఉంటాడు. మంచిగా ఉంటాడు. మరి ఆయన ఏం చేస్తలేడు డెవలప్మెంట్? వాళ్ళ అపోజిట్ వాళ్ళు ఎన్నో చెప్తారు, నిజాలే చెప్తారు. నిజాలు చెప్పాలి. వాస్తవంగా వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటున్నారు, వాళ్ళ ఆపోజిట్ చెప్తూ ఉంటారు. ఏం చేస్తున్నట్టు ప్రతి ఒక్క ఈ సీసీ రోడ్ వేసింది శ్రీధర్ బాబు 2012. ఏ వాళ్ళు ఏం లేకుండే, ఇది కట్టినాడు శ్రీధర్ బాబు. ఈ నడిచే వెహికల్ దీంట్లో ఏం లేదు. ఈ రూట్ కూడా కొంచెం డెవలప్మెంట్ చేసిండు, అంత చేసిండు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనం లాస్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన వచ్చినాకనే మంచి అయినట్టు. తప్పు విషయం. ఒక బ్రిడ్జిలు అనేది ఏది కావాలి, అంతే అంతే. ఉన్న మిషన్లు పోయినాయి, ఉన్న బిజినెస్ పోయింది, చేసుకునేది రూపాయి యాడ్ పోయింది, అంత పోయింది. శ్రీధర్ బాబు సార్ వచ్చినాక శ్రీధర్ బాబు సార్ ఏదైనా మంచిగా వచ్చేది. ఒకసారి కొన్ని కోట్ల కట్ల పోతాంటే వచ్చి నేను పోయినాక తీసుకపోవాలంటే తీసుకపోలే. ఫస్ట్ అందరూ ఆపస్ పోయింది ఆయన పోయినాక. ఈయన వచ్చినప్పుడు అట్లా పట్టుకపోవాలని చెప్పి ఇల్లు గిల్లు వస్తున్నాయి మీ ఊరికి? వస్తుంది. ఫ్రీ రేషన్? ఫ్రీ రేషన్ వస్తుంది, రేషన్ కార్డు అన్నీ వస్తుంది. సో మళ్ళీ ఎలక్షన్స్ పెడతా గెలుస్తారా? శ్రీధర్ బాబు కన్ఫామ్ వెళ్తాడు, ఓటమి లేనే లేదు. ఓటమి నేత श्रीधर बाबू। नाम जी आपका? नाम? मेरा नाम जिन्ना। जिनाब, कितने साल से इधर रह रहे? यहाँ देखो 60-70 साल से है। 60-70। आपका एमएलए कौन मालूम? श्रीधर बाबू सर। श्रीधर बाबू सर कैसे कर रहे जी काम? ठीक है, अच्छे करते हैं काम। या कुछ भी आपको बेनिफिट हुआ उससे लिए? अपन आप तो करते हैं। आप तो करते हैं। कुछ भी घर बिजली, फ्री बिजली वो कुछ भी आ रहे? सब आ रहे? सब आ रहे। ओके। माइनॉरिटी को कैसे देखते सर? माइनॉरिटी को अच्छा देखते हैं। अच्छा देखते? कुछ भी कभी भी मिले मिनिस्टर हुए जब? हम इधर मैं कह गए हैं, पाई रहा नहीं है, कुछ नहीं है। अरे वो कभी भी दे रहा है? उससे पहले अपने घर को भी आते हैं ना। अच्छा, घर को भी आते हैं? पुराना दोस्त ही है? अच्छा। हाँ, और थोड़ा जने वो कुछ भी नहीं कर रहे बोल रहे थे? नहीं, हमारे तरफ तो अच्छा करते हैं। ओके। आते हैं, घर घर को मिलते हैं, सबसे अच्छा रहते हैं। अच्छा। मैं मंत्री हूँ, मिनिस्टर हूँ बोल के भी कुछ नहीं उनके पास, बराबर आते मिलते। और इलेक्शन आए तो जीते फिर आने के लेकिन तो वो अल्लाह जाने क्या बोल सकते हैं। आपके मर्जी। क्या बोल सकते? आप क्या बोल सकते? अपन नहीं बोल सकते ना। अच्छा। इलेक्शन का मूवमेंट कैसा है, किसका मूड कैसा है। ओके। हाँ, तो भी वो कैसा आदमी बोले तो क्या बोलते हैं? अच्छा आदमी, सब कुछ भी काम रहे तो करते? अच्छा आदमी। ఎకరాలు లేవు, 2 ఎకరాలు లేవు. అంతేనా? పట్టది కాదు. రైతు భరోసా పడ్డదా? లేదు, ఇంకా ఓకే. భూమి లేదు మాకు. అచ్చా, భూమి లేదా? మీ ఎమ్మెల్యే పేరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబా. సో ఎట్లుంది ఆయన పనితీరు? మంచిగానే ఉన్నది. మంచినే చేస్తాడా? మంత్రి అయినాక మంచిగానే చేస్తాను. మంచినే చేస్తాడు. ఏమైనా వచ్చినాయా నీకు ఆయన వల్ల? ఏమైనా బెనిఫిట్స్ వచ్చినాయా? వచ్చింది, ఇల్లు వచ్చింది. ఏ ఇల్లు? ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? మళ్ళీ ఏ ఒక్కరికి రాలేదు అది దాంట్లో? మాకైతే వచ్చింది సార్. మీకైతే వచ్చిందా?
అండ్ ఆయన సరిగ్గా పని చేస్తలేడు అంట కదా శ్రీధర్ బాబు? చేస్తాడు. చేస్తుండా? ఆ, సరే మంత్రి ఆయనకు వచ్చిండా ఇక్కడికి ఎప్పుడన్నా? వచ్చిండు. వచ్చిండా? ఉమ్, కలుస్తాడా ఎప్పుడన్నా? కలుస్తాడు, ఇప్పటికీ మంచి చెడులు ఏమన్నా చూసుకుంటాడు. చూసుకుంటాడు. ఓకే. సో మొత్తానికి ఎట్లా ఉంటాడు ఆయన? మంచిగానే ఉంటాడు. ఎప్పుడన్నా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుస్తాడా? గెలుస్తాడు. అంతేనా? ఉమ్, అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా? మంచి పనులు చేస్తాడు కాబట్టి గెలుస్తాడు. ఓకే. ఆ, సో ఆయన పరంగా అయితే అంత మంచిగా. మంచిగానే ఉన్నది. మీకు ఇల్లు అయితే వచ్చింది. వచ్చింది. సక్క మైజాక్ ఏ పేరు? మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు. తెలుసా నీకు? తెలుసు, గుర్తుపడతాడా? పడతా. గుర్తుపడతావా? ఆ, టీవీలో వస్తుంటాడు అప్పుడప్పుడు. అత్తాడు ఇక్కడికి కూడా వస్తుంటాడా? అత్తాడు. ఏమైనా చేసిండా మరి ఆయన ఊరికి? చేసిండు, ఏం చేసిండు? బాగానే ఇంటి ఇచ్చిండు. ఏమి ఇవ్వలేడంటగా? బాగానే ఇచ్చిండు. అరే ఏమి ఇవ్వలే ఇచ్చిండు ఏడి ఇచ్చిండు? ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్రు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఇచ్చిండు. ఆ, ఇల్లు కట్టుకుంటానం. నాకు ఈడ కనిపిస్తలే. చూపిస్తాపా, నిజంగా ఉన్నాయా? ఉన్నాయి. అబద్ధం ఆడుతున్నావు. ఇవన్నీ అయ్యే. ఇవన్నీ ఉమ్, వాళ్ళ నాన్న ఇచ్చినాయే, ఆ, ఆయన ఇచ్చినాయి. ఆయన ఇచ్చినాయి ఇప్పుడు, వాళ్ళ నాన్న ఇచ్చినాయి అప్పుడు. నెక్స్ట్ ఓట్లు వస్తే ఆయన గెలవడంటు. ఎందుకు గెలవాడు? గెలుస్తాడు గెలుస్తాడా? పక్కా పక్క. రాసిస్తావు ఆ, ఆయన గెలుస్తాడని? గెలుస్తాడు. డౌటే లేదు. లేదు, అంతేనా? అంతే. నా పేరు గౌరమ్మ, గౌరమ్మ. ఏ ఊరు ఇది? మా పరిమలే. పరిమళ. ఓకే. సో ఇది తెలంగాణ లాస్ట్ ఊరు కదా? ఉమ్. సో ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబే. శ్రీధర్ బాబేనా? ఉమ్. ఎరకనేనా నీకు? ఎరికే ఎప్పుడన్నా వచ్చిండు ఆయనకి? వస్తాడు. వస్తాడా? ఉమ్. సో ఏమైనా చేసిండు పనులు? చేస్తాడు. ఏం చేస్తాడు? ఇక ఏమైనా పనులు చేపిస్తాడు. ఇక ఏం పనులమ్మా ఇప్పటి వరకు ఏం చేసిండు? ఇండ్లు వచ్చినాయి. వచ్చినాయా మీకు? ఉమ్. వచ్చినాయా? ఉమ్. ఇంకా సన్నబియ్యం వస్తున్నాయా? వస్తాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తాయి. ఎప్పటి నుంచి చేరక మంచి శ్రీధర్ బాబు? ఇక ఏమో ఇక ఎప్పటి అంటే ఎప్పుడైనా ఎరికే ఇక. అంతేనా? ఉమ్. సో ఇప్పుడైనా సరే వస్తుంటాడు, ఉమ్. మీ మంచి చెట్లు అడుగుతుంటాడు. ఉమ్. మళ్ళీ ఒకవేళ ఎన్నికలు వస్తే గెలుస్తాడా? గెలుస్తాడు. గెలుస్తాడా? ఉమ్. మంచి పేరు ఉంది అయితే. ఉమ్. ఏం పేరన్నా? నా పేరు దాసా రాజేష్ అన్న. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉన్నాయి సార్. 2 ఎకరాలు. రైతు భరోసా అయిందా? రైతు భరోసా అయింది, అచ్చా. వచ్చినాయి. ఈ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందని? మంచిగానే ఉన్నాను. ఎవరు మీ ఎమ్మెల్యే? శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇప్పుడు మినిస్టర్ కూడా? మినిస్టర్ మాకు హాస్పిటల్ కూడా ఇచ్చిండు. అవును, మాకు మండల ఆఫీస్ ఇచ్చిండు. గడ్డ రోడ్డు శాంక్షన్ చేసిండు. మంచి పనులు చేసిండు అన్ని. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తలేడు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ వాళ్ళు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాటలు అవి, కానీ మాకు సార్ మాత్రం మంచిగా పని చేస్తాడు. ఓకే. మీరు వ్యక్తిగతంగా చూస్తారా పార్టీ పరంగా చూస్తారా సార్ని? వ్యక్తిగతంగా చూస్తాం, పార్టీ పరంగా చూస్తాం. ఓకే. వ్యక్తిగతంగా మంచోడా పార్టీ పరంగా మంచోడా? వ్యక్తిగతంగా మంచోడే, పార్టీ పరంగా మంచోడే. ఓకే. మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తారా? గెలుస్తాడు ఆయన పక్కా. పక్కా 100% గెలుస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా? ఆయన మంచి పనులు చేస్తారు సార్. అన్న ఏం చేసింది చెప్పి, నీకేం చేసింది చెప్పి. నాకేం చేసిందంటే, మాకు ఒక హాస్పిటల్ గింత కిందేరి మారుమూల ప్రాంతం కాబట్టి గింత మంచి 30 పడకల హాస్పిటల్ కట్టించాడు. అది సరిపోదా మాకు? ఇంతకు ముందు ఎట్లుండే పరిస్థితి? ఇంతకుముందు ఏముంటే అంత రోడ్లు అన్ని అద్మానం, ఏం పని లేదు, ఏం లేదు. ఇప్పుడు రోడ్లు అవ్వడం వల్ల, రోడ్లు అవ్వడం వల్ల ఇక మంచిగా ఉన్నది. పనులు దొరుకుతున్నాయి. పనులు దొరుకుతున్నాయి, కొంచెం డెవలప్ కూడా అవుతుంది. సో నువ్వు ఊరు కోసం ఆసుపత్రి కట్టించినందుకు మంచోడు అంటున్నావు. అవును సార్. ఊరు కాదు, మండలం గురించి, జనాలు అందరి గురించి. ఇంకా కింద ఏరియా చాలా ఉంది, ముక్కునూరు, నిలపేరు, దమ్మూరు అవన్నీ ఉన్నాయి. ఇక చాలా అంటే అందుబాటులో లేవు అవి. ఎక్కడికో మాదేపూర్, భూపాలపల్లి పోవాలి ఏమన్నా అయితే. ఇప్పుడు ఇక సార్ వచ్చిండు, 30 పడకల హాస్పిటల్ చేసిండు. అది ఆల్రెడీ కంప్లీట్ అయినట్టే. ఇక మాకు మంచిగా ఉంటుంది సార్. సో ఇంకా ఈ సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ కరెంట్ ఇస్తుండు. ప్రతి ఒక్క ఇంటికి ఎవరినన్నా అడుగు పల్లెల ఫ్రీ కరెంట్ ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు. ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరామ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. చూద్దామన్నా ఒకటి లేదు మండలంలో కాదు, ఇక ఎక్కడైనా. ఇప్పుడు సరే సార్ వచ్చినాయి, ఇప్పుడు ఇందిరామ ఇండ్లు వచ్చినాయి, మంచిగా కట్టుకుంటున్నాం పేదోళ్ళకు. అవును సార్. డెవలప్ అవుతుంది. డెవలప్ సూపర్ అవుతుంది. ఎలక్షన్స్ వస్తే గెలుస్తారా? పక్కా గెలుస్తారు, 100% గెలుస్తారు. ప్రతిపక్ష నేతలు మేమే గెలుస్తామంటారు. ఇక వాళ్ళ ఆలోచన కాదు. మీ ఆలోచన? మా ఆలోచన అంటే సార్ అయితే పక్కా గెలుస్తాడు. ఒక ముచ్చట్లో చెప్పాలంటే శ్రీధర్ బాబు గురించి ఒక మాటలు ఏం చెప్తావు? మంచి నెంబర్ 1 క్యాండిడేట్, మంచి మనసును మహారాజ్ సార్. ఎవరు? శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్. గన్నూరు రవీందర్. ఎవరు? పలిమేల. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలుసా శ్రీధర్ బాబు? తెలుసు. ఓకే. మంచి చేస్తాడా? మంచిగా చేస్తాడు. ఎట్లుంటది పనితీరు అయినది? ఇప్పటికైతే ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు, లేకుండే వచ్చింది.
రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు వచ్చింది, ఉమ్, ఇల్లు వచ్చింది. ఉమ్, ఇప్పటికైతే అన్ని రకాలుగా ఓకే. అచ్చా. సో ఫస్ట్ ఇంట్లో ఉండేటోళ్ళ ఆ, మొత్తం పెంకుటిల్లు, ఆ, పెంకుటిల్లు. పెంకుటిల్లు నుంచి ఇప్పుడు ఇందిరమ్మ ఇందిరా ఇల్లు మిల్. వచ్చింది. సో ఆయన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మంచోడు అంటున్నా ఎట్లా? అట్లా అని కాదు కానీ మాకు ఇక ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా కానీ ఉమ్, ఆయన మంచివాడు అని ఎవరైనా అదే చెప్తారు. అంతేనా? ఆ, ఆయన ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉమ్, ఆయన మంచివాడు అని అంటారు ఎవరైనా. అంతేనా? ఆ. ఎందుకంత మంచి ఎట్లా అంటే ఆయన ఏం చేస్తలేడు మంత్రి అయిన తర్వాత అదే అంటున్నారు. లేదు లేదు, మనకి ఏదన్నా అవసరం ఉండి పోయినా కూడా ఉమ్. అవసరం తీరుస్తాడు, ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే పుట్టమ్మది ఏమో ఛాలెంజ్ విసురుతుండు కదా. విసురుతాడు ఆయన. ఉమ్. అంతేనా? అంటే ఈయన పరంగా అయితే ఒక మాటలో చెప్పాలంటే మంచోడే. చాలా మంచివాడు శ్రీరావు సార్. ఆ. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఈ పార్క్ వల్ల ఇక్కడ ఉన్న వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకో? పిల్లగాళ్ళకి అయితే చాలా బాగుంది. ఎందుకంటే మంచిగా ఆహ్లాదంగా ఉన్నది కాబట్టి ఫ్రీగా మంచిగా ఈ వాస్తవానికి ఇన్ని రోజుల సంది 10 సంవత్సరాల సంది ఏది లేదు. శ్రీధర్ బాబు గారు గెలిచిన వెంటనే మనకి ఇప్పుడు పార్క్ ఏర్పాటు చేసి పిల్లగాళ్ళకి అయితే చాలా సంతోషంగా మంచిగా సాటర్డే సండే అసలు సరిపోతలేదు, అంత మంది వస్తున్నారు. హైలైట్ ఉంది, బాగుంది. సో చిన్నపిల్లలు అందరూ ఎంజాయ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు పెద్దవాళ్ళకి కూడా మంచిగా జిమ్ టైప్ పెట్టారు, అది కూడా చాలా బాగుంది. అందరు కూడా మంచిగా వచ్చి పాల్గొంటున్నారు. పొద్దున వాకింగ్ వాతావరణం చాలా బాగుంది. చుట్టూ కొండలు వాతావరణం అయితే హైలైట్ ఉంది. ఇది వారి సొంత నిధులతో తెప్పించారు శ్రీధర్ బాబు. శ్రీధర్ సంతోషం. ఓకే. సో ఎట్లుందన్న ఆయన పనితీరు? 100% బాగుంది. పర్లేదు. 100%. నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్ 100% శ్రీధర్ సార్. అంతే. అట్లా తిరుగులేదు, ఎదురులేదు. ఎదురులేదు ఆయన. అంటే ఎట్లా ఉంది ఈ పార్క్? అంటే రెగ్యులర్ గా వస్తుంటారు? రెగ్యులర్ గా వస్తుంటాం. పెద్దలకు చిన్న వాళ్ళకు అందరికీ ఆహ్లాదకరంగా మంచిగా ఇక్కడ మంచిగా జరుగుతుంది. శ్రీధర్ బాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ జిమ్ పిల్లలకు ఆహ్లాదమైన గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. ఆయన ఇంతకు ముందు ఎట్లా అవుతుండే సార్, జాగింగ్ కానీ వాకింగ్ కానీ? ఇంతకు ముందు ఈ పార్క్ లేని ఇంత ముందు పార్క్ లేనప్పుడు అంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళేది, ఏదైనా చైన్లల్లో చిన్న గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్లు ఉంటే అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు ఈ పార్క్ ఉంది కనుక ఈ పార్కుల్ని రౌండ్ ఆఫ్ వేస్తున్నాయి వాకింగ్ కు. పెద్దలకు కూడా ఓపెన్ జిమ్ ఉంది. చిన్న పిల్లలకు ఆహ్లాదకరంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది. ఓకే సార్. ఆయన ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది సార్? మంతాని ఎమ్మెల్యే పనితీరు అంటే చాలా ఇంత ముందుకు బాగా చేశారు. పిల్లలకు స్టడీ పర్సన్ గా స్టడీకి సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు అన్ని ఆయన ఆధ్వర్యంలో కట్టించారు. ఇప్పుడు మంత్రి అయ్యారు, ఐటీ శాఖ మంత్రి అయ్యారు కనుక ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా మంచి డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఏం పేరు? శరత్. శరత్. ఏ ఊరు? మాది చిదనపల్లి గ్రామం. ఈ పార్క్ శ్రీధర్ బాబు మన శ్రీధర్ బాబు సార్ నిర్మించినది. పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది పిల్లలు ఇడికి ఆడుకోవడానికి చాలా మంది వస్తుండ్రు. చాలా బాగుంది. అంటే ఈ పార్క్ లేనప్పుడు ఎట్లుండే అన్న పరిస్థితి? ఇటు సైడ్ కూడా ఎవరు వచ్చేది లేకుండే అన్న. ఓకే. కాబట్టి ఇప్పుడు చాలా మంది వస్తుండ్రు, చాలా బాగుంది. చాలా మంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా. సో ఫ్యామిలీ కూడా ఒక రోజు టైం ఇచ్చినట్టు టైం ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటుంది. అంటే టెన్షన్స్ లేకుండా ఇక్కడికి వస్తే ఫ్రీగా ఉంటుంది, అందరికి మైండ్ ఫ్రెష్ గా. మొత్తం ఫ్రీ. అయితే ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? చాలా బాగుంటుంది సార్. ఎదురు లేదనుకోవచ్చు? లేదు అస్సలే. అసలు అంటే మరి ఆయన ఏం డెవలప్మెంట్ చెయ్యట్లేదు అని చెప్పేసి పుట్టమోదు గారు కావచ్చు రకరకాలుగా కొంతమంది చెప్తున్నారు. అదేం లేదు, ఇది చూస్తుంటే కనబడుతుంది కదా అన్న, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది సార్. ఖచ్చితంగా ఏది అడిగినా కూడా మన కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. పార్కు కట్టినందుకు ఇట్లా చెప్తున్నారు. అదేం లేదు, మనకి సార్ గురించి ముందు నుంచే తెలుసు. ఏదైనా పర్ఫెక్ట్. ఏం పేరమ్మా? రమాదేవి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఏ ఊరు ఇది? పల్మెల. పలిమల. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. తెలుసా నీకు? తెలుసు. నిజంగా చూసినావు ఎప్పుడన్నా? చూసిన, ఎన్నోసార్లు చూసిన. వస్తుంటాడా ఇక్కడికి? మా ఇంటికి చూడ వస్తాడు. మీ ఇంటికి కూడా వచ్చిండా? ఆ. పెద్ద మనిషివే నువ్వు. ప్రభాకర్ అంటే తెలుసు. ప్రభాకర్ అంటే చెప్పేస్తే గుర్తుపడతాడు ఇట్లా? గుర్తుపడతాడు. అచ్చా. ఏం చేసిండమ్మా మీ ఎమ్మెల్యే? మంచి చేస్తలేడంట. మంచిగా చేసిండు. మరి ఏం చేసిండు? రోడ్లు చేసిండు, అన్ని చేసిండు. అన్ని ఏం చేయలేడు అంటూ? కొంతవరకు చేస్తాడు, కొంతవరకు మంచి చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు అంటుండ్రు మంచి చేస్తలే అని. మంచిగా చేస్తాను. వాళ్ళు అంటుండ్రు మంచి చేస్తలే అని. లేదు, మంచిగా చేస్తాను మా శ్రీధర్ బాబు. అంతేనా? మీ శ్రీధర్ బాబు అంటున్నావు. సో అందరిని అట్లే అంటాడు. ఆయన కూడా మా మనుషులు అనుకుంటారా మిమ్మల్ని? మామూలు ఊర్లో ఉన్న వాళ్ళని కూడా మీదికి తెప్పించిండు. అంతేనా? మంచి పని చేసిండు. ఏమన్నా వచ్చినాయా నీకు ఆయన వల్ల? వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిందా? రేషన్ కార్డు? రేషన్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది,
అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. అచ్చా, సో మంచోడే అంటావు. మంచోడు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా గెలుస్తాడు అంటావు. గెలుస్తాడు అచ్చా, కంపల్సరీ, కన్ఫర్మ్ వస్తాం. డౌట్ లేదు. డౌట్ లేదు. రాసిస్తావు బాగా పేపర్. రాసిస్తా. అంతే, ప్రభాకర్ రమాదేవి రాసిస్తుంది. రాసిస్తా. ఏం పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఎప్పటి నుంచి వస్తున్నావు పార్క్ కి? వస్తాను, హాలిడేస్ టైం లో వస్తాను. కాలేజ్ టైం లో వస్తావా? ఎట్లా అనిపిస్తుంది పార్క్? కొత్త park? ఎంజాయ్ అనిపిస్తుంది. ఎవరు పెట్టిండ్రో తెలుసా? మీ హాస్టల్ ఉన్నాం అప్పుడు. హాస్టల్ ఉన్నారా? ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. ఎట్లా చేస్తున్నాయన పని? ఎత్తుండు. ఓకే, పర్లేదు, మంచిగా చేస్తుందా? నాట్ గుడ్. అట్లా ఎత్తుండు. అంత అంతేనా? లలిత. లలిత. మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. ఈ పార్క్ ఎవరు కట్టించారు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు గారు. సో ఎట్లా అనిపిస్తుంది మీ పార్క్ కట్టడం వల్ల? చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దసరా హాలిడేస్ లో అయితే డైలీ మా పాప వచ్చి చాలా ఎంజాయ్ చేసింది. ఓకే. మేము కూడా ఓపెన్ జిమ్ ఉంది కదా, కొంచెం వాకింగ్ అది ఇది వీలు పడేది, కానీ ఈవినింగ్ టైం లో వచ్చి అవి చేస్తే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. సో అందరూ ఒకటే దగ్గర కలవడం అనేది మంచిది. మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇక్కడ కొంచెం స్పెండ్ చేయడం మంచిగా ఏదైనా ఉన్న అనిపిస్తుంది. మాట ముచ్చట్లు అయిపోతుంది. సో చాలా వరకు టైం పాస్ అయిపోతుంది. టైం పాస్ అవుతుంది. సో ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందంటే? బాగుంది. పర్లేదు. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నా పేరు షేక్ సాదిక్ అలీ. ఎక్కడ ఇది? ఏ ఊరు ఇది? మేడిగడ్డ, అంబట్పల్లి. అంబట్పల్లి. మేడిగడ్డ. ఎమ్మెల్యే ఎవరో తెలుసు? శ్రీధర్ బాబు సార్. ఓకే, ఇప్పుడు ఆయన మినిస్టర్ కూడా. అవును, సో ఐటీ ఎట్లుంది మినిస్టర్. ఆయన పరిపాలన? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఓకే, ఏం చేసిండు బాగానే అంటే? ఇప్పుడు పేదోళ్లకు ఇండ్లని, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, సన్న బియ్యం, చాలా పథకాలు అమలు చేస్తున్నారు, అమలు చేసిరు. ఓకే, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు మంత్రి అయినాక ఎట్లుంది? ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు పదవి అంటే ప్రభుత్వం లేదు కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు అన్ని చేస్తున్నారు. ఓకే, సో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. హ్యాపీ, అందరూ హ్యాపీ, సంతోషంగా ఉన్నారు. యూత్ ఎట్లున్నారంట? ఇది కూడా అందరూ మంచి పనులు చేస్తున్నారు కదా అని అంటే ఆసక్తి కొంతమంది విమర్శిస్తున్నారు, ఏం చెయ్యట్లేదు అది ఇది అని. వాళ్ళు ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు అలానే మాట్లాడతారు, కానీ మంచికి లేదు కదన్న. అంతే, బాగానే చేస్తున్నారు. ఓకే, మైనార్టీల పరంగా ఎట్లుంది శ్రీధర్ బాబు గారికి? మాకు మైనార్టీల పరంగా మా పైన ఎప్పటికీ సార్ ఎప్పటికీ ఉంటది, మా పైన ఎప్పటికీ ఉంటది సార్. ఏం పేరు అన్న? సాయి. సాయి. చదువుకున్నాం? చదువు ఎంత? 7th వరకు. 7th వరకు. ఏం పని చేస్తావు ఇప్పుడు? వ్యవసాయం. వ్యవసాయం. ఏ ఊరు ఇది? పల్మెల. పల్మెల. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి కూడా అయింది కదా. అవును. సో ఆయన పనితీరు ఎట్లుంటది? ఆయన చాలా బాగా చేస్తాను. ఏం చేస్తారు? చాలా బాగా ఉంటారు అన్ని, దేనికైనా మాకు ఆపత్తి కాదకుంటాడు. ఇప్పటికి వస్తుంటాడా? మంత్రి అయినాక కూడా? మంత్రి అయినాక కూడా వస్తుంటాడు, కాకపోతే ఇప్పుడు కొంచెం ఐటీ మంత్రి కాబట్టి కొంచెం వస్తలేడు ఇప్పుడు. సార్ వాళ్ళ తమ్ముడు వస్తాడు, వస్తుంటాడా? చూస్తుంటాడు, చూస్తుంటాడు ఏది ఉన్నా కూడా. ఏదన్నా మరి ఆయన ఏం చేస్తలేడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలా అంతే, వాళ్ళకు అంతే, ఎవరెవరు ఏదో తీరు మాట్లాడతారు. అంటే నీ ప్రకారం ఆయన ఎమ్మెల్యేకి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు? మంచి మనిషి, చాలా వ్యక్తి. ఆయన వల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చిందా ఇప్పుడు మీ ఇంటికి? వచ్చింది. ఏమొచ్చింది? అన్ని విధాలు, రేషన్ కార్డులు వచ్చింది. వచ్చింది. ఇంకా ఇంతకుముందు రేషన్ కార్డు లేకుండా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డు ఇట్లా వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఏమైనా వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు ప్రాసెస్ ఉన్నది. ఓకే, అది కూడా వచ్చేటట్టు ఉంది. సో ఒకవేళ మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచే ఛాయిస్ ఉందా? ఉంటుంది పక్క, 100%. డౌటే లేదు. నా పేరు వాజిద్. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు. ఎట్లుందన్న పనితీరు? బాగుంది, పర్ఫెక్ట్. బాగుంది, అంత బాగుంది. విషయంలో బాగుంది, పాలన కూడా బాగుంది, అంత బాగానే ఉంది. అంటే ఏమైనా వచ్చినాయి ఆయన వల్ల మీకు ఏమైనా బెనిఫిట్? పథకాలు అంటే ఇప్పుడు అందరికి సన్న బియ్యం వస్తున్నాయి, అండ్ 0 కరెంట్ బిల్ వస్తుంది, అండ్ మహిళలకు అందరికి ఉచిత ఫ్రీ బస్ ఉంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా వస్తున్నాయి అందరికి, చాలా మందికి ప్రయోజనం. మా ఊర్లో కూడా వచ్చినాయి, శాంక్షన్ అవుతున్నాయి. ఓకే, సో అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు బెటర్ అంటున్నారా, వ్యక్తిగతంగా బెటర్ అంటున్నారా? అంత మాకు కూడా ఇంతవరకు ఇల్లు లేకుండే, ఇప్పుడు వచ్చింది మాకు, ఇప్పుడు వచ్చింది. ఓకే, మైనార్టీల పరంగా ఎట్లా ఉందని? బాగుంది, మైనార్టీల పరంగా కూడా సపోర్ట్ కూడా బాగుంది, అందరికి రిజర్వేషన్ కూడా మంచిగా ఉంది. ఒకవేళ రేపు ఎలక్షన్స్ వచ్చిన శ్రీధర్ బాబు గారు గెలుస్తారా? 100% తప్పకుండా గెలుస్తారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. 100%. లాంటి వాళ్ళు కూడా మేమే గెలుస్తాం నెక్స్ట్ అంటున్నారు కదా.
అంటున్నారు ఇక అపోజిషన్ వాళ్ళు అంటున్నారు, చాలా మంది వాళ్ళు వీళ్ళు అంటున్నారు. కానీ ఏదైనప్పటికీ కూడా శ్రీధర్ బాబు సార్కు మాత్రం 100% ఈ ఏరియాలో కానీ ఇక్కడ ఈ విలేజ్ లో కానీ 100% సపోర్ట్ ఉంది, మంచిగా ఉంది సార్కి. ఏ క్లాస్ చదువుతుంది? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలుసు, ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. మంచిగా చేస్తుండ ఆయన? చాలా మంచిగా చేస్తుంది. ఏం చేసిండు? మా పిల్లల కోసం ఇక్కడ పార్క్ పెట్టించిండు. మేము రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ ఆడుకోగలుగుతున్నాం. ఆయన ప్రజాపాలనలో మేము సంతోషంగా ఉన్నాం. దీనికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. కోసం సంతోషంగా. పార్క్ అని కాదు, ఆయన ప్రజాపాలన కూడా బాగుంది. ఏం బాగుంది, ఏం నచ్చినాయి చెప్పారు? శ్రీధర్ బాబు గారు చేసినవి. మా సైడ్ మంచి రోడ్ వేయించిండు. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ ఓపెన్ చేయించిండు పిల్లల కోసం. నెక్స్ట్ ఇంకా బస్సులు ఫ్రీ పెట్టించిండు. ఇవన్నీ కొంచెం బెటర్ మాకు. కొంచెం ఏం చేస్తలే అని చెప్పేసి అంటారు కొంతమంది. వారిని ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుస్తారా? ఇంపార్టెంట్ గా గెలుస్తాడు, డౌటే లేదు. డౌటే లేదు. యూత్ అంతా సపోర్ట్. యూత్ అంతా సపోర్ట్, దేనికి కూడా వెనక పోయేది లేదు. अली अली किधर से? यूपी। यूपी। इधर क्या करे पार्क में? घूमने के लिए अच्छा बनाए। अच्छा बना है? हाँ अच्छा बनाए। कौन बने मालूम? मालूम सिद्धरा बाबू। श्रीधर बाबू अच्छा काम करते? अच्छा काम करते, बहुत अच्छा काम करते। हाँ। तुम्हें पसंद आया? अच्छा है ना, पसंद है, घूमने के लिए अच्छा है। अच्छा। अभी देखो कितना पब्लिक आ रहे हैं। हाँ। जब पब्लिक नहीं आता था अभी किधर क्या आते थे, इधर कुछ भी नहीं आते थे। ये पार्क बनाए थे। अच्छा है, अच्छा आ रहे। ओके। तुम्हें पसंद आया लीडर? हाँ पसंद आया। कौन लीडर? नाम? सिद्धरा बाबू। श्रीधर बाबू अच्छा काम कर रहे। పోచయ్య కోచయ్య. ఏ ఊరు? మాది ఇక్కడే గారపల్లి. గారపల్లి. ఓకే. ఎట్లా మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? బాగా మంచిగా ఉన్నది. చాలా 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 ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్క్ చేయడంతో పిల్లలకు చాలా చాలా విడిది బాగా నడుస్తుంది. అన్ని రకాల బాగానే ఉంటుంది. ఇప్పుడు అయితే మంచిగా ఉంటుంది. అంతేనా? బాగుంది. ఎవరో తెలుసా ఎమ్మెల్యే? ఎమ్మెల్యే తెలుసు, శ్రీధర్ బాబు. ఎప్పటి నుంచి తెలుసు? నాకు ఇప్పటి నుంచి వాళ్ళ అయ్యే తెలుసు, నాకు శ్రీపాదరావు. అచ్చా. వాళ్ళ నాన్న పెట్టారా ఈయన పెట్టారా? ఇక అంతకంతే 30-60 ఏళ్ళ నుండి నడుస్తూనే ఉండదు కదా ఇట్లానే. అచ్చా. అంతే. పరిపాలన బాగానే ఉందంట? బాగానే ఉంది, మంచిగా చేస్తుంటాం చేసిన కాడికి. My name is Dikshita. Dikshita. Which class are you studying? Third class. Third class. Which school? Montessori. Montessori. How is it park? Nice. Nice. Who is your MLA? You know that? శ్రీధర్ బాబు. Sridhar Babu. Sridhar Babu. Okay. Which game are you playing in this park? Slide. Slide game. Okay. How many friends are you there? 2. 2 members. Only 2 members. Okay. So overall, how is it park? Very nice. Very nice. Thank you. Thank you, sir. వెంకటస్వామి, పల్లె వెంకటస్వామి. పల్లె వెంకటస్వామి. ఏ ఊరు ఇది? ఎలికేశ్వరం. మీ ఎమ్మెల్యే వారు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు మంచిగా చేస్తాడా? మంచిగా చేస్తాడు. ఆయన మంత్రి కూడా కదా? మంత్రి ఇప్పుడు 5వ సారి గెలిచిండు. మంచిగా చేస్తాడు. సో మంత్రి అయినాక ఏమన్నా కొంచెం గొప్పలు చెప్పు అట్లా ఏమన్నా ఉంటాయి? గొప్పలు గిప్పలు ఏం లేదు, మంచిగా మంచిగా మాట్లాడతాడు, మంచిగా అనుకున్న పనులు కూడా మంచిగా చేస్తాడు. ఆయన మంచిగా చేస్తలేడు మంత్రి అయిన తర్వాత అని అంటుండ్రే. లేదు లేదు చేస్తాడు, గొప్పలు చెప్పాడు, మంచిగా ఉంటాడు అందరితోని. ఏం చేసిండు చెప్పు ఇప్పటి వరకు ఇండ్లు ఇచ్చిండు. ఈ 2వ సారి ఇండ్లు, రోడ్లు చేసిండు. మళ్ళా ఊళ్ళో వాడవాడకు అవి రోడ్లు, సిసి రోడ్లు ఇవి చేసిండు. సో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుస్తాడు ఆయన? కంపల్సరీ గెలుస్తాడు. ఆయనకు పోటీ లేనే లేదు, ఎదురు లేనే లేదు. ఎవరికి? శ్రీధర్ బాబుకు లేదు లేదు, నిజమే. ఆయనకు ఎదురు లేనే లేదు. ఎందుకు అంతగా ఉంటది ఆయన? ఎందుకంటే మాట అంటే తప్పడు, కరెక్ట్ ఉంటది ఆయనది. ఏదున్నా బాగా ఆయన గొప్పలు చెప్పుకోడు, ఏముండదు, అలాంటిది ఏముండదు ఆయనది. వచ్చిందా నీకు ఇల్లు? వచ్చింది, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినందుకు ఇంత గొప్పలు చెప్తున్నా? లేదు అదేం లేదు, నువ్వు ఊళ్ళో ఇంకేనన్నది తెలుసుకో. ఎవరిని అడిగితే మాట్లాడతారా? మీ ఊరు మొత్తం? మా ఊరు మొత్తం. సో మీ ఊరికి మంచిగా చేసిండు? మంచిగా చేసిండు. రోడ్లు అందుకని అంత ఇష్టమా? అంత ఇష్టం. ఒక మాటలో ఏం చెప్తావు శ్రీధర్ బాబు గురించి? ఒక మాటలో చెప్పాలంటే ఒక ముచ్చట. ఏం పేరు పెద్దమ్మా? పెద్ద సారక్క. పెద్ద సారక్క. ఏ ఊరు ఇది? సోనపల్లి. సోనపల్లి. మీ ఎమ్మెల్యే పేరు? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు ఎరకనేనా నీకు? ఎరక సార్. మంచి గుర్తుపడతాడు. ఏం చేస్తుంటావు?
ఏం చేస్తా కూలి చేస్తాం. కూల్ చేస్తుంటావా? సో ఇదేంది మరి ఇల్లు ఇట్లుంది పెంకుటిల్లు, ఇంకా ఇందిరా మిల్లు రాలే? వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది. ఏది ఇది సార్. ఈ పక్కిల్లు ఇదేనా? అదే సార్, ఇందిరా మిల్లు. ఇందిరా మిల్లు సార్. సో పెంకుటిల్లు నుంచి ఇందిరా మిల్లు వచ్చింది నీకు. అది ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వచ్చింది సార్. ఫ్రీ కరెంట్ కూడా వస్తుందా? జీరో వచ్చింది. జీరో వచ్చింది. మొత్తం జీరోనే వస్తుంది. జీరో వస్తాయి. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తానే సార్. ఇంకేమేమి వస్తున్నాయి? ఏమి లేదు సార్, ఒక బియ్యమే. బియ్యము ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్. ఇందిరా మిల్లు కూడా వచ్చింది. అది కూడా ఇందిరా మిల్లు సార్. అప్పుడు ఇందిరా మిల్లే, ఇప్పుడు ఇందిరా ఇందిరా మిల్లు సార్. సో ఎట్లా చేస్తాడు మీ ఎమ్మెల్యే? పనితీరు ఎట్లుంటది? పని మంచిగానే చేస్తాను సార్. శ్రీధర్ బాబు సార్. శ్రీధర్ బాబు మస్తు చేస్తాను సార్. మస్తు అంటే ఏం చేస్తాడు? ఏంటంటే కూలి పనులు, 100 రోజుల పనులు అవన్నీ చేపిస్తాను సార్. అన్ని చేపిస్తుండ. బిల్లులు అన్ని మంచిగా ఇస్తాడా? బిల్లులు అన్ని ఇచ్చాను సార్. మళ్ళీ గెలుస్తాడా సార్? మళ్ళీ వస్తారు సార్. ఆయన శ్రీధర్ బాబు వస్తారు. అంతేనా? వేరే వాళ్ళు రాడా? రారు సార్. వేరే వాళ్ళు మేమే వస్తామంటారు. రారు. కేసీఆర్ రాడు. శ్రీధర్ బాబు వస్తాడు. రేవంత్ రెడ్డి వస్తాడు. అంతే. ఎందుకు ఇల్లు ఇచ్చినందుక? ఇల్లు ఇచ్చినందుక మాకు కన్న తండ్రి అయిన వస్తాడు. ఎవరు? శ్రీధర్ బాబు. కన్న తండ్రి లెక్క ఏదన్నా చూసుకుంటాడు. కలిసినా మరి ఈ మధ్య ఎప్పుడు? నేను పోను సార్. ఎప్పుడన్నా వచ్చిండా? వచ్చిండు సార్. నమస్తే పెట్టినా? పెట్టినా. గుర్తు పట్టిండు ఇప్పటికి? నా పేరు సంధ్య. సంధ్య. ఏం చేస్తుంటావు? ఇదే కైకిలి పని పోతాం. కైకిలి పని పోతాం. మీ ఎమ్మెల్యే పేరు తెలుసా? మా శ్రీధర్ బాబే. శ్రీధర్ బాబేనా? మంచిగా చేస్తారా? మంచి ఇప్పుడు వచ్చిన సందే సార్ ఇల్లు లేదు ఏం లేదు. మేము మా ఆయన వాళ్ళు 6 ఉన్న తమ్ములు. మాకు ఇల్లే లేకుంటే కొంచెం కడదామంటే మా దాంట్లో తిప్పలు ఉన్నదే, ఇంట్లో కావాలంటే అట్టిగానే అయిద్దా అని మాకు 2 లొల్లుండే. ఇక 2 లొల్లి అడవాలన్న మాకు ఇక కరెక్ట్ అయింది ఇల్లు వచ్చినందుకు. ఇక అందులో అదే పిల్ల జల్ల లేకుండా అల్లబడి సత్తాం పాటు అని ఇప్పుడు కొంచెం నయం అనిపిస్తుంది. లేకుంటే రోజులే మా ఆయన ఇంత కూడా అంబేసి వచ్చిన వాళ్ళు నువ్వు ఇది ఎందుకు తాగుతాను, మనకి ఇల్లు ఏమి లేదంటే సార్ ఇస్తాడు ఆగరాదు అని సార్ ఇస్తాడు ఆగరాదు అన్న వాళ్ళు. ఇక మేము సార్ నమ్ముకొని ఉన్నాం. సార్ ఇస్తాడు ఆగు, సార్ వచ్చినాక ఏడిపోదని ఇట్లనే అన్నాడు. సరే కానీ అంటాడు కదా మళ్ళీ మా ఆయన గురించి అయితే మేము తీసేసి ఇంకో వేరే తిరుగుతలేము. ఇక అదే మాట వినుంటాడు. ఉన్నప్పుడు ఇక మనని ఆయన చేస్తాడు, మనం ఆయన దయ చేయకపోతాం అన్నట్టుగా నేను అనుకున్నా. వచ్చింది ఇప్పుడు కొంచెం సచ్చిన బతికిన అంబలో గంజాల దాయిపడి చేద్దాం అటు ఇటు పోయేంత నీడున్నది నీకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. మాకు ఆయన ఇప్పుడు 10 ఏళ్ళ సంది ఉన్నాడు, మాకేం లేదు, లేనే లేదు. ఇప్పుడు ఈయన సచ్చిన బతికినా మా దగ్గరికి వస్తాడు, చూస్తాడు. మొన్న మా బావ చచ్చిపోతే కూడా వచ్చిండు పోయిండు. మా అత్త మా ఉన్నప్పుడు సంది మాకు అయినదే నమ్మకం. మంచిగా మా శ్రీధర్ బాబు ఇది ఆయన ఇల్లే ఇక్కడ ఉండే దన్నవాడ ఇక్కడ మా ఊరి మీదకి వెళ్ళి ఆయన పోతాడా. కానీ మాకు ఆయన ముడ్డి తెలియదు, మూచి తెలియదు, మాకెవరో తెలియదు. మాకు టీఆర్ఎస్ మనిషి తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటాలో ఆయనది ఎక్కడో. ఈయన మాకు దగ్గర ఈయన మంతిన్లు ఉంటాడు, ఇక్కడ దన్నవాడ అయినది మొత్తం మంచిగా చేస్తాం. భాగ్యలక్ష్మి. ఏం చేస్తుంటావు? నేను స్టిచ్చింగ్ చేస్తా సార్. హౌస్ వైఫ్, స్టిచ్చింగ్ చేస్తా. ఓకే. అండ్ చదువుకున్నావమ్మా? ఇంటర్ కంప్లీట్ చేసిన. సో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఇప్పుడు మినిస్టర్ అయ్యారు కదా, పనితీరు ఏ విధంగా ఉందమ్మా? అంటే శ్రీధర్ బాబు పనికి అయితే వంక పెట్టడానికి అయితే లేదు సార్. అంటే నేను పుట్టక ముందు నుండి ఈ సోమన్పల్లిలో మా అత్తయ్య వాళ్ళు మేన వాళ్ళే. అక్కడ నుండి ఊరు ఇక్కడికి రావడానికి కూడా కారణం వాళ్ళ డాడీ ఇక్కడికి వచ్చినా అని ఇక్కడ ప్రజల్ని శ్రీధర్ బాబు అయితే మర్చిపోతలేడు. మర్చిపోడు అసలు. సోమన్పల్లి అంటే ఆయన పుట్టిన ఊర్లానే చూసుకుంటాడు. మళ్ళీ ఒకటి మంత్రి అయిన తర్వాత ఎవరికైనా కొంచెం అహం పెరుగుతుంది కదా, అట్లా ఏం లేదు సార్. ఆయనకు అహం అనేది లేదు. అంటే వీళ్ళు ఉంటే ఇక్కడ మనకి ఏదైనా కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా అంటే ఆయన అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా శ్రీధర్ బాబే ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అని అంటే శ్రీధర్ బాబు ఉన్నాడా లేడా అన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి కూడా ఇంతకు ముందు మహిళలకైతే ఏది సపరేట్ గా చేయలేదు సార్. కాంగ్రెస్ గవర్నమెంటే మహిళలను ఉద్దేశించి చాలా రకాలుగా ఫేవర్ చేసింది. అంటే ఏం చేసిండు అంటే ఇప్పుడు ఇల్లు అనేది ఒక జెంట్స్ కే కాకుండా మహిళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది నిలవడానికి ఒక గూడు కావాలి అన్నది అదొకటి చేసిర్రు. ఇంతకు ముందు ప్రాసెస్ ఎట్లుండా అంటే ఇచ్చినామా అంటే ఇచ్చినాం, బిల్ వచ్చిందా అంటే వచ్చింది, అది తీసేసుకొని కట్టుకున్నారా లేదా వీళ్ళు అనేసి వదిలేసిర్రు. కానీ ఈసారి మొత్తం సిస్టమ్ రూపంగా వర్క్ నడిపిస్తున్నారు. ఖచ్చితంగా ఇల్లు వాళ్ళకి
కనపడాలే చేస్తున్నారు. ఇప్పుడు ఈ సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది, సన్న బియ్యం వస్తుంది. ఇన్ని రోజులు మగవాళ్ళకైతే ఎట్లా ఫ్రీడమ్ ఉన్నదో ఈసారి మహిళలకు ఒకసారి ఇచ్చి చూద్దాము అనేసి మహిళలకు బస్సు కూడా ఫ్రీ పెట్టిండ్రు. కొంతమంది ఏ రకంగా వాడుకున్నా కానీ సార్ మాలాగా ఇండ్లలో పని చేసుకొని ఇట్లా కైకిలు చేసుకునే వాళ్ళైతే అప్పుడప్పుడే యూజ్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే చాలా చాలా మంచి చేసినట్టు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు శ్రీధర్ బాబు? శ్రీధర్ బాబు అంటే మాకైతే దేవుడే. ఇక ఏం పేరమ్మా? విజయ. ఏం చేస్తుంటావు? ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. ఎంత చదువుకున్నావు? నేను పీజీ చేసినాను. పీజీ చేసినావు. అచ్చా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు. మినిస్టర్ ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి సో చాలా మంది ఏంటంటే శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయినాక సరిగ్గా చేస్తలేరు అది అంటున్నారు. అట్లా లేదు, చాలా బాగుంది. చాలా వెనుకబడ్డ గ్రామాన్ని ఇప్పుడు అభివృద్ధి పరంగా చాలా ముందుకు తీసుకొచ్చిండు ఆయన రావడం వల్లనే ఇంత అభివృద్ధి జరిగింది. ఊర్లో అడవి సోమనపల్లి అంటే అసలు ఎవరికి తెలియకపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన పాలనలో ఇప్పుడు అన్ని పేదవాళ్ళకి కానీ ఈ వ్యవసాయ కూలీలకు కానీ అన్ని విధాల ఆయన మంచిగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి, మహిళలకు, డాక్రా వాళ్ళకు ఫ్రీ బస్సు ఇప్పించడంలో కానీ, ఇప్పుడు ఇండ్లు కొత్త ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో, ప్రతి దానిలో ఆయన చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు గురుకుల అవి కూడా ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోడ్లు అని అంత ముందు ఒక 10 years బ్యాక్ ఈ రోడ్లు ఉండేటివి కాదు, ఏం అభివృద్ధి లేదు. ఎట్లా అంటే 0%. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక 2 years లో చూడండి, అప్పుడు 2 years బ్యాక్ చూడండి, ఇప్పుడు 2 years ఆఫ్టర్ చూడండి ఎంత అభివృద్ధి ఉందంటే అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి ఆయన ఈ హైలైట్ గ్రామం చేయాలనేసి ఆయన పెట్టుకొని దీనికి అన్ని ఏది కావాలి అంటే అది చేస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఇట్లా సమస్య ఉంది సార్ అనేసి చెప్పడంతోనే సామాన్యులైనా సరే, అంటే లీడర్లని కాదు, సామాన్యుల పోయినా కూడా చాలా గౌరవం ఇచ్చి ఆయన ప్రతి విధంగా అన్ని ఆదుకుంటున్నారు. ఏది లేదైనా లేదు, ఐటీ మినిస్టర్ అయినాక సరిగా పట్టించుకోవట్లేదు. అట్లా ఏం లేదు సార్. ప్రతిసారి మన చిన్న విషయం కోసం ఇట్లా కావాలి మాకు సార్ అనేసి చెప్తే ఆయన వెంటనే స్పందించి ఆయన వస్తున్నారు. వచ్చి ప్రతిసారి ఏది కావాలి మీకు ఏం లేదు, ఏంటిది పరిస్థితి అనేసి ఆయన తెలుసుకుంటున్నారు ప్రతిసారి. ఏం పేరమ్మా? శైలజ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఖాళీ. సో ఏంది ఇది? ఇందిరా మిల్లేనా? ఇందిరా మిల్లే. ఇంతకు ముందు ఏం ఉంటుంది? మాది రేకులు ఇల్లు. సో రేకుల నుంచి ఇది ఇందిరా మిల్లు వచ్చింది. సో ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? అది కూడా ఇందిరా మిల్లే వచ్చింది. ఓకే, మీ ఎమ్మెల్యే పేరు తెలుసు? దిద్దుల శ్రీధర్ బాబు. సో ఎట్లా చేశాడు ఆయన పని? మస్తు చేసిండు. మా ఊరు అంటే అమ్మ వాళ్ళు అయితే చెప్పేది ఇక్కడ లేదు, ఫస్ట్ ఊరు వేరే దగ్గర ఉంటే వర్షం వచ్చి వెళ్ళిపోతా అంటే కూడా ఇక్కడికి తీసుకొచ్చి అలా నాన్నగారు ఇచ్చిండట ఇక్కడ. అంటే గూన ఇల్లు అవన్నీ ఇచ్చి ఇక్కడ ఉంచిండు అన్నట్టు అని ఎప్పటికీ చెప్తుండే. బాగా చేసిండు. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తున్నాడు అంటే నువ్వు ఈయన చూస్తున్నావా? శ్రీధర్ ఈయన కూడా బాగా చేస్తున్నాడు. ఓకే, ఒక ముచ్చట్లో చెప్పాలంటే ఏం చెప్తావు? బెటరే, మంచి వ్యక్తి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలుస్తాడు? గెలుస్తాడు. అసలు ఆయన ఏం చేస్తలేడు అంటారు కొంతమంది. కొంతమంది అంటే ఏమో కానీ మాకైతే చేసారు. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అంటున్నారు ఆయన ఏం చేస్తలేడు మినిస్టర్ అయినాక. చేస్తున్నాడు ఇప్పుడైతే. ఓకే, సో చూడొచ్చు. చూడొచ్చు. ఓకే, ఇదేంటి హాలా? ఇదే హాల్. సో మొత్తానికి ఇదేంటి బానే ఉందమ్మా మీ ఇంట్లో? ఇది కిచెనా? సో ఎట్లా అనిపిస్తుంది మరి రేకుల ఇల్లు నుంచి ఇంట్లోకి రావడం? బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సొంత ఇంటి కళ నెరవేరు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఆయన మంత్రి కూడా అయింది కదా. ఎట్లా చేస్తుండే ఆయన పనులు? మా చేస్తాను. ఏం చేసిండు ఇప్పటి వరకు కదా? మాకు అదే రోడ్లు ఇచ్చిండు, ఇల్లు ఇవన్నీ చేస్తాడు. ఇల్లు ఆయన ఇచ్చిందేనా? ఆయన ఇచ్చింది. ఇంతకు ముందు ఏ ఇల్లు ఉండే నీకు? మాకు ఇంత ముందు అక్కడ ఉన్నప్పుడు అప్పుడు గుణపెక్క ఇల్లు అలా ఇచ్చిండు. పెంకుటిల్లు కూడా వాళ్ళ నాన్న ఇచ్చిండు. మేము అక్కడ మడుగులో పోతాం. అప్పుడు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చిండు. అలా నాన్న గూన ఇచ్చి నీళ్ళు ఇచ్చిండు. అప్పుడు మర్చికి 11 గుంటలు పోయి. ఈయన చేసిండు? ఈయన ఇప్పుడు రోడ్లు ఇచ్చిండు, మాకు ఇల్లు ఇచ్చిండు. మరి ఆయన ఏం చేస్తలేడు అంటుండ్రు కొంతమంది. ఎవరు? కొంతమంది అంటుంది మరి ఇప్పుడు కనబడుతున్నాయి కదా.
మీరే చూడు రాండి కలవడతావా చేసిన పని పుట్టమదులు అంటారు కొంతమంది, ఆ. ఏం చేస్తలేడు ఆయన. ఏం మా దగ్గర అయితే మరి ఏం చేసేది లేదు మరి. ఆ, ఆయనే ఉన్నాయి ఎవరివి? ఈ సార్ శ్రీధర్ చేసిన బాబు సార్ మంచిగా చేసిండు. మంచిగా చేసింది మరి. ఒక ముచ్చట్లో చెప్పాలంటే ఏం చెప్తావు ఆయన గురించి? నేనేం చెప్పాలి? ఒక్క ముచ్చట్ల శ్రీధర్ బాబు గారి గురించి. ఆ. ఏమో ఇక మరి అవతరం ముచ్చిన మాకే తెలుసు కానీ మాకైతే ఈ పనులు అయితే ఆహా. మీరే చేసిన అవతరం మీద కాడు ఆయన భావన ఆయన ఆ, మనం గర్విగాలం. ఆ, మంచిగా చేసిండు. ఇక మాకైతే కలుస్తాడా ఎప్పుడైనా? మాగలుతాడు. మంచిగా చూసుకుంటాడు. ఆ. ఆపద సోపద వచ్చింది. ఆ వచ్చామే బాగా చూసుకుంటాడు. మేము కూడా కలుస్తాం, దండం పెడతాం, ఆయన అందరికి దండం పెట్టుకుంటూ పోతాడు. గంతే ఇక మేము మమ్మల్ని కట్టెలదేమన్నాడు, కంపదేమన్నాడు. గంతే మరి. ఏదైనా మంచిగా అదే మంచిగా చూసుకుంటాడు. ఆయన మీద వాది మంది కానీ బావాళ్ళు మనం ఎట్లయినా కానీ చచ్చిన బతికినా మన దగ్గర పెద్ద అయ్యారు కాలం ఒకటి వాళ్ళం కదా. అవాదం ఏంది కాదు. ఏం పేరమ్మా? తిరుకచ్చి కమల. ఆ? తిరుకచ్చి కమల. కమలానా? మీ ఎమ్మెల్యే పేరు తెలుసా? శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు చేస్తాడా మంచి పనులు ఏమన్నా? చేస్తాడు. ఏం చేస్తాడు? అని ఇండ్లు ఇచ్చిండు, ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిండు. ఏ పని అయినా చేస్తాడు ఆయన. అవునా? మీకు వచ్చింది ఇందిరామ్మ ఇల్లు? మాకు మునుపు రాలే, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వచ్చింది. శ్రీధర్ బాబు ఉన్నప్పుడు వచ్చింది. సో ఫస్ట్ ఇంట్లో ఉండే అయితే పెంకుటిల్లు, తర్వాత ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిండ్రు. సో అంటే ఇల్లు వచ్చినందుకు ఆయన గురించి మంచోడు అని చెప్తున్నావా? లేదు లేదు, ఆయన ఎప్పటి సందే మంచోడే. మంచోడేనా? ఎప్పటి నుంచి అభిమానివి? ఎప్పుడైనా కలిసినావా మరి ఆయన మంత్రి అయినాక? ఎప్పుడు కలుగుతావా? నేను అలా ఇల్లా కమిటీని. అవునా? మంచిగా చెప్తారు అయితే. అందరికి చూసుకుంటా అందులో అధ్యక్షురాలు ఇలా కమిటీని. కాదమ్మా, కాదు, అధ్యక్షురాలు ఉన్నందుకు ఇల్లు ఇచ్చిండా అందరికి ఇచ్చిండా? లేదు లేదు, అందరికి ఇచ్చిండు, ప్రతి ఒక్కడికి. అచ్చా, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మంచిగా చేస్తలే అంటున్నారు. లేదు లేదు, వాళ్ళకు ఎక్స్పోర్ట్ అంటారు కానీ ఆయన మంచిగానే చేస్తాడు. మంచిగానే చేస్తాడు. సో ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ఉన్నందుకు వచ్చిందా లేకపోతే? లేదు లేదు, కాంగ్రెస్ గారిని వితాంతరాలు, నాకు 3 ఆడపిల్లలు, పేదరాళ్ళు అన్నట్టే. పేదరాళ్ళు అన్నట్టే. చూద్దాం ఇక పాపం అంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళకే వస్తుంది అది అంటారు. ఈమె చూస్తే ఇక్కడ పెంకుటిల్లు రేకులిల్లు ఉంది. సో ఆమెకి అది ఇల్లు రావడం అనేది జరిగింది. సో అయితే నీకు ఇవ్వాల్సిందే అమ్మ, నీ ఇల్లు కూడా అందుకని వచ్చిందంట. చెప్పాలంటే శ్రీధర్ బాబు ఎట్లాంటోడు చెప్పు. శ్రీధర్ బాబు మంచోడు అంటే అన్నిట్లయినా అన్నిట్ల కష్ట సుఖాలను పంచుకునేటోడే. అంతే. అయితే నెక్స్ట్ ఒకవేళ ఓట్ల పండుగ రేపు వచ్చినాయి అనుకో, గెలుస్తాడు ఆయన? గెలుస్తాడు. ఆయన మంచి పని చేస్తాడు కదా, గెలుస్తాడు. నేనే వస్తా అంటుండ్రు ఆయన ఎన్ని అనుకుంటారు, మరి ఇప్పుడు నీకు నాకు ఎక్స్తున్నా ఎన్నో అంట, అంతే ఉంటది. ఎవరి కాలకే శ్రీధర్ బాబు పుట్టమదే అంతే. సరిత నేనేం మాట్లాడాలి, వ్యవసాయం చేస్తుంటా. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఇప్పుడు ఎవరు శ్రీధర్ బాబు కాదా? శ్రీధర్ బాబు మరి మంచిగా చేస్తుందా? ఇప్పుడైతే మంచిగా ఈ వరకైతే, ఇప్పుడై మాకైతే ఏమంతా నేనైతే చేయలే. ఎవరికన్నా న్యాయమే చేస్తాడా? ఇప్పటి వరకు అమ్మాయిగా ఎట్లా నడుస్తారా, ఇప్పుడైతే మంచిగా అయితే ఉన్నది. ఒకవేళ మళ్ళీ ఓట్లు వస్తే గెలుస్తాడా? ముందు వచ్చేది మనకి ఏమరక సార్, తెగ వచ్చేది రాని తెలియదు. దేవుందా రావచ్చు, ఎవరు వచ్చేదో వాళ్ళే వస్తారు. మంచోడు అయితే వస్తాడు కాబట్టి. బహుశా ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావు. మీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంచిగా చేస్తాడా పనులు? చేస్తాడు. ఏం చేస్తాడు? ఏదైనా పేదలకు సాయం చేస్తాడు. చేస్తాడా? చేస్తాడు. నిజంగా చేస్తాడా? నిజంగా చేస్తాడు. మరి చేయరంటుండ్రు కొంతమంది. చేస్తాడు సార్. చేస్తాడా? నీకు ఎరికనేనా? నాకు ఎరికే. అలా అయ్యా కార్మికుడికి ఇది కూడా ఆయన ఎట్లా చేసి నేను ఎట్లా చెప్తుండే? ఆయన శ్రీపతిరావు మంచిగా చేసాడు, సీతారావు మంచిగా చేస్తాడు. ఏమైనా ఆపద సోపద ఉంటే ఆదుకుంటాడా? ఆదుకుంటాడు. వచ్చిండా ఎప్పుడన్నా ఇక్కడ సైడ్? వచ్చిండు, ఒకదా మర్చిపోయాడు. కలుస్తుంటాడా? కలుపుతాడు. గుర్తుపడతాడా నేను? పడతాడా? అమ్మా మంచి దోస్తానే నువ్వు శ్రీధర్ బాబు. ఏమైనా పనులుంటే నీ దగ్గరికి రావాలైతే. నీ దోస్తే అంటున్నావు కానీ సో మంచిగా చేస్తాడు అంటావు. కొంతమంది అంటుండ్రు మంచిగా చేస్తలేడు అది అంటే, నిజమా కాదా తెలుసుకుందామని. పావుల అంతు లంగాలు ఉంటారు, 30 అంతు మంచి వాళ్ళు ఉంటారు. అంతే. పావుల వంతులు లంగాలు ఉంటారు, 30 వంతులు 3 పైసల మందం మంచి వాళ్ళు ఉంటారు. అచ్చా, సో మంచి వాళ్ళు అందరు శ్రీధర్ బాబు సైడ్. చెప్పండి. ఏం పేరన్నా? శ్రావణ్ కుమార్. ఏ ఊరి? ఎల్కేశ్వరం. మంత్రి నియోజకవర్గం కదా. అవును. ఎవరన్నా మీ ఎమ్మెల్యే? దొద్దుల శ్రీధర్ బాబు గారు. మంత్రి కూడా అయ్యిండు. అవును. సో ఎట్లా చెప్తున్నాను మంత్రి అయినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ఏమన్నా?
ఉంది అన్న ఉమ్. ఇల్లు ఎట్లాంటి వాడు అంటావు మీ ఎమ్మెల్యే? చాలా బెటర్ అన్న, మంచోడు. చాలా బెటర్. ఏదైనా పనులకి వెళ్తే చేస్తారా, రెస్పాన్స్ అవుతారా? అవుతాడు. నిజంగా ఈ ఊరిని ఏమన్నా డెవలప్ చేసిండు అన్న. ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించిండు. కొంతమందికి రేషన్ కార్డులు ఇప్పించిండు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ముందు ముందు చేస్తారు. అచ్చా, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా చాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతమ్మ తిరుపతమ్మ. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? శ్రీధరబాబు శ్రీధర్ బాబు. ఎరకనేనా నీకు? ఎరకే గుర్తుపడతావు ఆయన? వచ్చిండా ఎప్పుడు అన్నిటికి? వచ్చిండు, ఎప్పటికి వస్తాడు. ఎప్పటికి వస్తూనే ఉంటారా? సార్ ఆయన మంచోడా చెడ్డోడా? మంచోడే, శ్రీధరబాబు మంచోడే. అలా నాన్న మంచోడే. సిద్ధిల్లు బాబు తిరుపతిరావు 250 ఇండ్లు ఇచ్చిండు ఎల్కేశ్వరం గ్రామంలో. అప్పుడు 1982లో మా నాన్న సర్పంచ్ ఉండే, సంటిమల్లు మా నాన్న పేరు. అప్పుడు ఇచ్చిండు. మళ్ళా మధ్యలో కూడా ఇందిరామీన్లు బాగా నచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3వ విడత ఇందిరామీన్లు. ఎంత వచ్చినాయి ఊర్లో? ఇక్కడ 82 కావచ్చు, 82 50 వచ్చినాయి. ఎల్కేశ్వరం గ్రామం దత్తగా తీసుకున్నాడని సార్ చెప్పిండు కదా, ఇచ్చిండు. అన్ని ఇండ్లు వచ్చినాయి. ఆయన దత్తత తీసుకున్నాక మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. అంతేనా? రోడ్లు గీళ్ళని, నీళ్లు, లైట్లు, కరెంటు అన్ని బాగానే చేస్తాడు సార్. ఇక ఆయన పెద్ద పోస్ట్ తీసుకున్నాడు కాబట్టి మన అన్ని కొన్ని జిల్లాలకు ఏమైనా పెద్ద పోస్ట్ తీసుకున్నాక మంచి చేస్తాలే అంటూ మంచిగా చేస్తాడు సార్. మంచిగా చేస్తా అంటే ఇక మంచి చేస్తలేడు మేమెందుకు అనుకుంటాం సార్. చేస్తాడు అంటాం, చేయని వాళ్ళు చేస్తలేరు అంటాం. చాలా వాళ్ళు కాంగ్రెస్ అంటే కన్న తల్లి సార్ చేస్తూనే ఉన్నాడు. అలా నాన్న చేసిండు, ఇప్పుడు కూడా ఆయన చేస్తాడు. ఇక ముందు ముందు అలా కొడుకు కూడా చేయగలరు. మంచి జిమ్ చేస్తున్నావు. ఎవరు కట్టించింది తెలుసా ఈ పార్కు? శ్రీధరబాబు. శ్రీధర్ బాబా. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? శ్రీధరబాబు మా ఎమ్మెల్యే. శ్రీధర్ బాబు ఎమ్మెల్యేనా? సో ఎట్లుంది ఆయన? మంచి పని చేస్తుండా? మంచి పని చేస్తాను. అంతేనా? ఎప్పుడు నుంచి చూస్తున్నావు ఈ పార్కుకి? వేయాలి పిల్లలతో. మంచి జిమ్ చేస్తున్నావు గట్టిగా. ఆల్రెడీ గట్టిగా ఉన్నావుగా.